ఇప్పుడు చెప్తున్నా పక్కా రాసిపెట్టుకోండి. మనకి కూడా అలాంటి రోజులు వచ్చేస్తాయి. అంటే పగటిపూట బాగా నిద్రపోతూ ఉన్నా, కాఫీ, టీ తాగుతూ ఉన్నా సరే, మెదడు మాత్రం అంటే బ్రెయిన్ బ్రో టుడే నో వర్క్ దయచేసి నన్ను వదిలేయ్. సాధారణంగా మాట్లాడే మాట మర్చిపోవడం. ఒక వాక్యాన్ని పదే 10 సార్లు చదివినా అర్థం కాకపోవడం. ఫోను తీసుకొని ఏదో చూడాలనుకొని మళ్ళీ మర్చిపోవడం. ఫ్రిడ్జ్ తెరిచి అయ్యో! నేనెందుకు వచ్చాను అని నిలబడిపోవడం. కొంచెం టైం తర్వాత మనలో ఒక డౌట్ నాకేమైనా పిచ్చి పట్టేసిందా? ఆందోళన అక్కర్లేదు. ఈ మొత్తం డ్రామాకి ఓ పేరుంది. అదే బ్రెయిన్ ఫాగ్. అసలేంటి ఈ బ్రెయిన్ ఫాగ్? విన్నారా మీరు? అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏదో పెద్ద మెడికల్ డిసీజ్ అయితే కాదు. మన మెదడు, మన బ్రెయిన్ ఏదైతే ఉందో అది స్లో మోషన్‌లో నడవడం లాంటిది. అంటే స్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు వైఫై రౌటర్‌ని చూసినప్పుడు వచ్చేస్తుంది చూడండి కోపం. అలానే మన బ్రెయిన్ వైఫై సిగ్నల్ కొంచెం వీక్ అయిపోయినట్టనమాట. అసలేంటి ఈ బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు అని చెక్ చేస్తే, కాన్సంట్రేషన్ సరిగ్గా చేయకపోవడం, మన మెమరీ ఏదైతే ఉందో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడేయటం, మాట్లాడేటప్పుడు పదాలు తరచుగా తడబడ్డం, మన రియాక్షన్ టైమ్ ఏదైతే ఉందో అది 2x స్లోగా ఉండడం, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో కన్వర్జేషన్ అయ్యేది ఏదైతే ఉందో అది ఫాలో అవ్వడం కష్టంగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే బ్రెయిన్‌లో బఫరింగ్ జరుగుతున్నట్టే. కారణాలైతే బాగానే ఉన్నాయి. మరి ఎందుకు ఈ బ్రెయిన్ ఫాగ్ వస్తుంది అంటే సరిగ్గా నిద్రపోకపోవడం, హై స్ట్రెస్, పోషకాహార లోపం, డీహైడ్రేషన్, ఎక్కువ స్క్రీన్ టైమ్, కొన్ని మందులు అనే లాంగ్ కోవిడ్ మరియు పొల్యూషన్. ఇవి మెయిన్ రీజన్స్ అన్నమాట బ్రెయిన్ ఫాగ్ రావటానికి. న్యూరాన్‌లు స్లో అవ్వడం, మెమరీ సిగ్నల్ డిలే అవ్వడం, మెదడు సర్వైవల్ మోడ్‌లోకి మారిపోవడం. ఇది ఎలా ఫిక్స్ చేయాలి? మాయ లేదు, మంత్రం లేదు. కానీ కొన్ని చిన్ని హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన మెదడుకి పవర్ బ్యాంక్‌లా వర్క్ చేస్తాయి. ఒకటి నిద్ర. మినిమమ్ 7 అవర్స్ అయితే పడుకోవాలి. మాక్స్ మీ చాయిస్. 2 ఆరోగ్యకరమైన ఆహారం అండ్ ఎంత తక్కువ చక్కెర ఉంటే అంత మంచిది. ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోండి ఇంకా మంచిది. అండ్ 3 నీరు. ప్రాపర్‌గా మనము డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ ఈస్ ద బెస్ట్ సోర్స్ కదా! సో, మీ బ్రెయిన్ లిటరల్లీ నీటి మీదే నడుస్తుంది అనుకోవాలి. అండ్ రోజు మినిమమ్ 30 మినిట్స్ వాక్ చేస్తే చాలా మంచిది. అలానే ఫిఫ్త్ మైక్రో బ్రేక్స్. ఆఫీస్‌లో వర్క్ చేసేటప్పుడు ఒక్క నిమిషం వీలైతే ఫోను పక్కన పెట్టేసి, అలా విండో నుంచి లేదా బాల్కనీలోకి వచ్చి నేచర్‌ని చూడటం అండ్ డే డ్రీమింగ్ సిక్స్త్. ఇదేదో టైమ్ వేస్ట్ అనుకుంటారు చాలామంది. బట్ దీనివల్ల మెదడు బాగా రీసెట్ అవుతుందంట. డే డ్రీమింగ్ వీలైతే ట్రై చేయండి. ఇక 7 మనుషులతో మాట్లాడమంటున్నారు. స్క్రీన్ మీద కాదు మీ ప్రతాపం అంతా టైమ్ స్పెండ్ చేయటానికి మనుషులతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఇలా బ్రెయిన్ ఫాగ్ నుంచి మనం బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. మెదడులో గందరగోళం అయితే కొత్తేమీ కాదు. కానీ ట్రిగ్గర్స్ మాత్రం ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్‌లా పెరిగిపోయాయి. నోటిఫికేషన్స్, డెడ్‌లైన్స్, రాత్రి 2 గంటల వరకు రీల్స్ ఇన్నిటి మధ్య బ్రెయిన్ ఫాగ్ రావడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఒక్కటైతే మనం తెలుసుకోవాలి. మన బ్రెయిన్ పాడైపోలేదు. అది కేవలం ఓవర్‌లోడ్ అయింది అంతే. మిషన్‌లా కొంచెం రెస్ట్, కొంచెం ఫ్యూయల్, కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇస్తే చాలు సెట్ అయిపోతుంది.